నిస్సందేహంగా మహానటి భానుమతి రామకృష్ణ బహుముఖ ప్రజ్ఞాశాలి. నటన, గానం, నాట్యం, రచన, దర్శకత్వం, సంగీతం, నిర్మాణం, స్టూడియో బాధ్యత ఇలా అనేక విధాలుగా తన ప్రజ్ఞను చాటుకున్నారు భానుమతి. ఈ కళలతో పాటు భానుమతికి హస్తసాముద్రికంలోనూ కూడా ప్రవేశం ఉంది. ఈ విషయం భానుమతికి అత్యంత సన్నిహితులైన వారికి మాత్రమే తెలుసు. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళంలోనూ మహానటిగా జేజేలు అందుకున్నారు భానుమతి. తెలుగునాట విభిన్నమైన చిత్రాలలో వైవిధ్యమైన పాత్రల్లో అలరించిన భానుమతి రామకృష్ణ తమిళ చిత్రసీమలోనూ అలాగే కొనసాగారు. అక్కడ ఎంజి రామచంద్రన్తో కలిసి అనేక జానపద చిత్రాల్లో మురిపించారు భానుమతి. ఎంజీఆర్తో భానుమతి తొలిసారి నటించిన చిత్రం 1948లో వచ్చిన రాజముక్తి. ఈ చిత్రంలో ఎంకే త్యాగరాజ భాగవతార్ కథానాయకుడు. ఆయనకు జోడీగా విఎన్ జానకి నటించారు. ఆ తరువాతి రోజుల్లో ఈ జానకి ఎంజీఆర్ భార్య అయ్యారు. రాజముక్తి సినిమాలో ఎంజీఆర్ భానుమతి జంటగా నటించారు. వీరివి కథలో ప్రాధాన్యమున్న పాత్రలే అయినా భాగవతార్ కథానాయకుడు. అతని చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో రాజా రాజేంద్రవర్మన్గా భాగవతార్ నటిస్తే, ఆయన పొరుగుదేశపు రాజు మహేంద్రవర్మన్ పాత్రలో ఎంజీఆర్ నటించారు. రామచంద్రన్ అంతకుముందు నుంచే సినిమా రంగంలో ఉన్నా అప్పటికి ఆయనకు ఇంకా స్టార్డమ్ అంటూ రాలేదు. ఇక భానుమతి ఏ రంగంలో ఉన్నా తనదైన బాణి పలికిస్తూ నటిగా, గాయనిగా మెప్పించేవారు. రాజముక్తి సినిమా షూటింగ్ సమయంలోనే భానుమతి, ఎంజీఆర్ పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అదాటుగా ఎంజీఆర్ కుడి చేతిని భానుమతి చూశారు. ఎంజీఆర్ గారు, ఓసారి మీ చేయి ఇలా ఇవ్వండి అంటూ అన్నారామె. ఎందుకమ్మా అని అడిగారు ఎంజీఆర్. ముందు ఇవ్వండి చెబుతాను అంటూ తీసుకుని తనకున్న హస్తసాముద్రికా పరిజ్ఞానంతో ఎంజీఆర్ చేతిలోని రేఖలు చూస్తూ, మీరు తప్పకుండా సినిమా రంగంలో సూపర్ స్టార్ అవుతారు, మనమిద్దరం కలిసి అనేక చిత్రాల్లో నటిస్తామని చెప్పారట భానుమతి. అందుకు ఎంజీఆర్ గట్టిగా నవ్వేశారు. అయితే భానుమతి అంతటితో ఆగకుండా, మీరు రాజకీయాల్లో కూడా రాణిస్తారు, నా మాటకు తిరుగులేదు అని చెప్పారట. ఆ తరువాత నిజంగానే ఎంజీఆర్, భానుమతి కలిసి రత్నకుమార్, మలైకల్లన్, అలీబావుం సర్పదు తిరుడర్గలుం, మదురై వీరన్, తాయి కుప్పిన్ తారం, రాజా దేశింగు, కళయ్యరసి వంటి అనేక చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలన్నీ కమర్షియల్గా సక్సెస్ చూసినవి. ఇక ఎంజీఆర్ తొలిసారి దర్శకత్వం వహిస్తూ రూపొందిన నాడోడి మన్నన్లోనూ భానుమతి నాయికగా నటించడం విశేషం. నాడోడి మన్నన్ ఘన విజయం తరువాతే ఎంజీఆర్కు సూపర్ స్టార్ స్టేటస్ లభించింది. అంతకుముందు శివాజీ గణేశన్ ఓ మెట్టు పైగా ఉన్నారు. నిజానికి ఎంజీఆర్ కంటే చాలా ఏళ్ల తర్వాత శివాజీ గణేశన్ చిత్రసీమలో అడుగుపెట్టారు. అయితే ఆయన తొలి చిత్రం పరాశక్తితోనే బడా అనిపించారు శివాజీ గణేశ్. ఆ సమయంలో ఎంజీఆర్ జానపద కథలతో సాగారు. అలా సాగిన వాటిలో భానుమతి నాయికగా నటించడం గమనార్హం. ఎంజీఆర్, భానుమతి నటించిన మదురై వీరన్ సినిమా తమిళంలో బిగ్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతోనే ఎంజీఆర్కు అభిమాన గణాలు పెరిగాయి. అయితే ఆయనకు సూపర్ స్టార్డమ్ను సుస్థిరం చేసిన సినిమా నాడోడి మన్నన్ అని చెప్పాలి. ఈ సినిమా తీసిన తరువాత, ఈ మూవీ ఆడితే నేను రాజునవుతా, లేదంటే బికారినవుతా అని ప్రకటించారు రామచంద్రన్. అప్పుడు కూడా, ఎందుకండి అంత బేలగా మాట్లాడతారు, ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది చూడండి అంటూ భానుమతి ఎంజీఆర్కు ఉత్సాహం కలిగించారు. ఆ మాటలు ప్రతి హీరోయిన్ చెప్పేవేలే అనుకున్నారట అప్పట్లో ఎంజీఆర్. నాడోడి మన్నన్ ఎప్పుడైతే ఘన విజయం సాధించిందో అప్పుడు ఎంజీఆర్కు భానుమతి జోస్యం గుర్తుకు వచ్చింది. దాంతో భానుమతి, రామకృష్ణ దంపతులను ఆయన ఎంతో సాదరంగా ఆహ్వానించి పట్టుబట్టలు పెట్టి మరీ గౌరవించారట. అప్పుడు కూడా భానుమతి, ఇంతోటిదానికైనా, ముందు ముందు మీ సినిమాలు మరింత ఘన విజయం సాధించబోతున్నాయి, ఆ తర్వాత నేను చెప్పినట్లుగానే పాలిటిక్స్లోనూ రాణిస్తారు అని గుర్తు చేశారు భానుమతి. ఎంజీఆర్కు కూడా భానుమతి మాటలపై అప్పుడు నమ్మకం కుదిరింది. ఎందుకంటే నాడోడి మన్నన్ కంటే ముందే 1953లో ఎంజీఆర్ డిఎంకే పార్టీలో చేరారు. అంతకుముందు ఎంజీఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అన్నాదురై పిలుపు మేరకు డిఎంకే బాటపట్టారు ఎంజీఆర్. దాంతో అప్పటిదాకా డిఎంకేలో ఉన్న శివాజీ గణేశన్ బయటకు వచ్చి కొన్నాళ్లకు కాంగ్రెస్లో చేరారు. ఈ ఆట సాగుతూ ఉండగానే నాడోడి మన్నన్ ఘన విజయం ఎంజీఆర్ను ఎక్కడికో తీసుకుపోయింది. 1962లో ఎంజీఆర్ ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత 1967లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తన గురువు అన్నాదురై మరణించాక ఆ స్థానంలో తన మిత్రుడు కరుణానిధిని నిలపడంలో ఎంజీఆర్ కీలక పాత్ర పోషించారు. అప్పుడు డిఎంకే పార్టీకి ట్రెజరర్ అయ్యారు ఎంజీఆర్. 1967లో ఎంజీఆర్పై నటుడు ఎంఆర్ రాధా, అంటే నటి రాధిక తండ్రి, హత్యా ప్రయత్నం చేశారు. ఎంఆర్ రాధా పేల్చిన తుపాకీ బుల్లెట్స్ ఎంజీఆర్ గొంతులో ఇరుక్కున్నాయి. వాటిని బయటకు తీస్తే స్వరపేటిక మొత్తం పోతుందని, దాంతో మాట ఉండదని డాక్టర్లు చెప్పారు. అందువల్ల చివరిదాకా ఎంజీఆర్ గొంతులో ఓ బుల్లెట్ ఉండేది. ఆ హత్యాయత్నంలో ఎంజీఆర్ ప్రాణాపాయం తప్పింది.
ఆ సమయంలో ఆయనను పరామర్శించడానికి వెళ్లిన భానుమతి మరోమారు నేను చెప్పింది జరిగి తీరుతుంది, మీరు ఇంతకంటే ఉన్నత పదవులను అధిరోహించబోతున్నారు, అందుకే ప్రాణాపాయం తప్పింది అంటూ చెప్పారట. ఆపై ఎంజీఆర్ కరుణానిధి మధ్య విభేదాలు తలెత్తడం, ఆ తర్వాత ఎంజీఆర్ సొంతగా అన్నాడీఎంకే పార్టీని నెలకొల్పడం, 1977లో తమిళనాడు ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ప్రత్యేకంగా భానుమతిని ఆహ్వానించారు ఎంజీఆర్. అలా ఎంజీఆర్ విషయంలో భానుమతి జోస్యం ఫలించింది. అసలే బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి హస్తసాముద్రికంలోనూ ఆమెకు మంచి పట్టుందని చెప్పడానికి ఎంజీఆర్కు చెప్పిన జోస్యమే పెద్ద ఉదాహరణ అంటారు సన్నిహితులు.